ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రయాణం ప్రమాదం అనే అంశం చూద్దాం. అనేక వాహనాలపై రాసి ఉండే ఈ మంచి మాట వేగం కన్నా ప్రాణం మిన్నా అని. దీన్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతుంటారు చాలామంది. ఎవరో తరుముతున్నట్లు పరిమితికి మించిన వేగంతో దూసుకుపోతుంటారు. వీరి వల్ల రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి 2 గంటలకు సగటున 4 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాటిలో 3 అతివేగం వల్లే చోటు చేసుకుంటున్నాయి. 18 మంది ప్రాణాలు కోల్పోతుంటే వారిలో 14 మంది మరణాలకు కారణం అదుపు తప్పిన వేగమే. అసలు గమ్యస్థానానికి శాశ్వతంగా వెళ్ళలేకపోవటం కంటే ఓ గంటో 2 గంటలో ఆలస్యంగా వెళ్లడమే మంచిది కదా. మన రాష్ట్రంలో 2019 నుంచి 2023 మధ్య అతివేగం కారణంగా 81,747 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తం ప్రమాదాలలో అతివేగం వల్ల జరిగే ప్రమాదాల వాటా ఏటా పెరుగుతోంది. 2009 నాటికి 69.94% ఉండగా 2023 నాటికి 86% పెరిగాయి. 2023-25 మధ్య రాష్ట్రంలో జరిగిన ప్రమాదాలని విశ్లేషించిన రవాణా శాఖ 79% ప్రమాదాలు అతివేగం వల్లే జరిగాయని తేల్చింది. గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ మధ్య 4 నెలల వ్యవధిలో రాష్ట్రంలో 1.20 లక్షల వాహనాలను అతివేగంతో వెళుతున్నట్లు గుర్తించి చలానాలు రాశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం వాహనాల సగటు వేగం 1% పెరిగితే ప్రాణాంతక ప్రమాదాల ముప్పు 4%, తీవ్రమైన ప్రమాదాల ముప్పు 3% మేర పెరుగుతుంది. కారు నడుపుతున్నప్పుడు 36 మీటర్ల దూరంలో ఒక వ్యక్తిని లేదా ఏదైనా అడ్డంకిని గుర్తించి బ్రేక్ వేస్తే వాహన వేగాన్ని బట్టి ప్రమాద ముప్పు ఎలా ఉంటుందంటే, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బ్రేక్ వేస్తే వాహనం 27 మీటర్ల దూరంలో ఆగుతుంది. 36 మీటర్లో ఉన్న వ్యక్తిని ఢీకొట్టరు. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బ్రేక్ వేస్తే వాహనం 46 మీటర్ల దూరంలో ఆగుతుంది. గంటకు 43 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఢీకొడుతుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బ్రేక్ వేస్తే వాహనం 57 మీటర్ల దూరంతో ఆగుతుంది. గంటకు 62 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఆ వ్యక్తిని ఢీకొడుతుంది. ఇలా మితిమీరిన వేగంతో వాహనం నడిపితే దాన్ని నియంత్రించటం కష్టమవుతుంది. ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి, స్పందించడానికి డ్రైవర్కు తగిన సమయం ఉండదు. అకస్మాత్తుగా వాహనం అదుపు తప్పి డివైడర్లు వంటి వాటిని ఢీకొనే ముప్పు పెరుగుతుంది. ఇతర వాహనాల వేగాన్ని సరిగ్గా అంచనా వేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల ఓవర్టేకింగ్ లేదా లేన్ మార్పుల సమయంలో తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువవుతుంది. వాహన వేగం పెరిగే కొద్దీ గతిశక్తి కూడా పెరుగుతుంది. ఫలితంగా చిన్న ప్రమాదమైన ప్రాణాంతకం అవుతుంది. అతివేగం వల్ల బ్రేక్ వేసినా ఆగాల్సిన చోట కాకుండా కొంత దూరం ముందుకు వెళ్ళి వాహనం ఆగుతుంది. దీనివల్ల ముందున్న వాహనాన్ని వెనక నుంచి ఢీకొనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. వేగంగా వాహనం నడపటం వల్ల ఆకస్మికంగా ఆపాలంటే కష్టమవుతుంది. ఒక్కోసారి కనురెప్ప మూసి తెరిచేలోపే ఘోరం జరిగిపోతుంది. ఈరోజు ప్రయాణం ప్రమాదంగా మారుతున్న అతివేగానికి అడ్డుకట్ట వేయండి అంటూ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల నివేదిక గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.